హాయ్ అండి, చేపల కూర వండుతున్నాం చూడండి ఫ్రెండ్స్. పచ్చి చేపలు ఫ్రెష్గా ఉన్నాయి. ఆనంతో ఉన్న చేపలే తీసుకొచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చేపల కర్రీ వండుకుంటున్నాం. ఎంత బాగుందో, ముక్కలు అయితే గట్టిగా ఉన్నాయి. చేప ముక్కలు చాలా బాగున్నాయి. పానంతో ఉన్నాయి కదా, చచ్చిపోయినాయి అని తినబుద్ధి కాదు, కానీ లైవ్ మంచిగా ఉంటాయి కదా టేస్ట్. పానంతో టేస్ట్ బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు, వంట వీడియోలు, కానీ ఒక్కరు కూడా లైక్ ఇస్తలేరు. ఎందుకని చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్. 95 మంది ఉన్నారు, 94 మంది. కనీసం 40-30 లైక్నే రావాలి కదా ఫ్రెండ్స్. లైక్ ఇస్తలేరు ఎందుకు ఫ్రెండ్స్? లైక్ ఇవ్వండి. చేపలు ఫ్రెష్గా కడుక్కున్నాము. 3 సార్లు దొడ్డుకు వేసి కడిగిన, తాలింపు వేసిన, ఉల్లిగడ్డ, టమాటా, ఎల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా, ఇంకా అన్నీ వేసి మిక్సీ నూరిన. అయితే తాలింపులు వేసినండి. చూడండి, తాలింపు మంచిగా అంతా మగ్గాలి. అది నూనె తేలినాక ఉప్పు కారం వేయాలి. అదే ఎల్లిపాయలు, అల్లము పేస్టు, టమాటా పేస్టు అవన్నీ మగ్గాల. మంచిగా తాలింపు వేసినాం కాబట్టి ఉల్లిగడ్డ కూడా అలానే వేసి మిక్సీ పట్టిన. తాలింపు వేసిన మంచిగా నూనె లేగాలి. అల్లం అది చేపలకు పట్టించిన కొద్దిగా తాలింపు కూడా, ఉల్లిగడ్డలలో తాలింపు కూడా వేసిన. మంచిగా టేస్ట్ ఉంటుంది బాటిల్ వేసుకుంటే. మేమైతే అలా వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, పట్టిన నూనెలో మగ్గినాక అది వేయాలి. కారం, ఉప్పు ఫస్ట్ది వచ్చేసింది. చేపలు అయితే మంచిగా కడుక్కున్నాం. 3 సార్లు దొడ్డుకు వేసి కడుక్కొని నేను కడుక్కుంటేనే నీట్గా అనిపిస్తుంది నాకు. మా వారు కడితే నాకు అసలు నచ్చదు. నేనే 3 సార్లు దొడ్డుకు వేసి తేటగా కడిగిన ముక్కలు. మసాలా, అల్లం, జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, కారం, అల్లం అన్నీ వేసి కలిపిన ఫ్రెండ్స్. అన్నీ పట్టించిన ముక్కలకి ఒక 1/2 అవర్ అట్లా పట్టించి పెట్టిన. ఇవన్నీ అయ్యే వరకే మళ్ళీ అది చింతపులుసు పోసుకొని మసాలా పెట్టుకున్నా. మేమైతే ఇలా వండుకుంటాం ఫ్రెండ్స్. మరి మీరే ఎలా వండుతారో తెలియదు. మేమైతే అప్పటి నుంచి ఇలానే వండుతారు చేపల కర్రీ. కాకపోతే ఇప్పుడు ముక్కలు నూనెలో ఎంపుతురు, అది కొంచెం నూనె పోసి కలిపిన. ఇప్పుడేమో ముక్కలు ఉప్పు పట్టించి నూనెలో కొద్దిగా అటు ఇటు పక్కకి వేసి అలా చింతపులుసు మసాలాగానే అట్లా వేస్తారు. కానీ నేను కూడా అలా చేస్తా అప్పుడప్పుడు. కాకపోతే ఇప్పుడు ఇలా చేసిన. కేజీ తెచ్చిండు. కేజీ తెస్తే ఎందుకు అన్నీ ఉడవని ఒక 6-7 పీసులు తీసి పక్కకు పెట్టేసిన ఫ్రిడ్జ్లో. అందులో కొన్నే వండిన. పులుసు పోసి చూడండి. మన వాళ్ళది ఎట్లుంటుందంటే, ఎంత ఉంటే అంత వండము కదా ఆడలం. కొంచెం అలా సర్దుకొని వండుతాం. అవునా కదా? అట్లా కడిగి వేసుకొని అన్నీ కలుపుకొని పెట్టుకున్న ఫ్రెండ్స్. ఈ వాషింగ్ మిషన్స్ అప్పుడైతే వినపడుతుంది. 2 ఉల్లిగడ్డలు, ఒక 2 ఎల్లిపాయ గడ్డలు, టమోటా అవన్నీ కోసి మిక్సీ పట్టుకున్నాం.
అవన్నీ కోసి మిక్సీ పెట్టిన ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకుంటాం. అందరు బాగున్నారండి, మేమైతే బాగున్నాం. ఊరికి వెళ్ళేసి వచ్చినాం కదా బయటికి. ఇక 4 వీడియోలు తీసుకొని వంట చేసుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెట్టక. నిన్న లాంగ్ వీడియో పెట్టినా, ఇది చేపలు వండితే ఏది పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్. అందులో సగం ముక్కలు తీసిన, సగం వేసిన. అందులో టిఫిన్కి ఎత్తి పక్కకు పెట్టేసిన ఫ్రిడ్జ్లో. కానీ తినేది వీడియో తీయలే ఫ్రెండ్స్, మర్చిపోయినాం. అది కూడా నేనే తీయాలి. మా ఆయన తీయమంటే తీయడు. తినేది తీయలేదు వీడియో. సూపర్ ఉంది. కూర మాత్రం మంచి కుదిరింది. ఎప్పుడైనా చేపల కర్రీ అంటేనే టేస్ట్ బాగుంటుంది. అందులోటి అది కొత్తిమీర, పుదీనా, అందులో పానంతో ఉన్న చేపలు కదా, మంచిగా టేస్ట్ ఉన్నాయి. చారు వేసుకున్నా మంచిగా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్. మా ఇంట్లో అయితే చేపల కర్రీ రండి మా ఇంటికి, పెడతా. మీకు అన్నం పెట్టేస్తా, భోజనాలు పెడతారండి మా ఇంటికి. ఓకేనండి. కొంచెం లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొడతలేరు, చూస్తున్నారు లైక్ కొట్టలేరు. చూసిన వాళ్ళు కొద్దిగా సగం చూడంగానే లైక్ కొట్టండి, ఓకేనా. ఈ వాషింగ్ మిషన్ ఒకటే లొల్లి. సప్పుడు వినపడుతుందండి, ఏం చేయాలి అనుకోకుండా ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకున్న వీడియో చూసుకోవాలి. టైం చూస్తే అయిపోయేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ సప్పుడే వినపడుతుంది. చింతపండు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చింతపులుసు పోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పౌడర్, ఎల్లిపాయ దంచి మళ్ళీ మసాలా, కూర ఉడికినాక పైనంగా అది వేసుకొని బంద్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. తినేటప్పుడు తీయలేదు, ఏమనుకోవద్దు. తినేటప్పుడు మర్చిపోయాను. హాయ్ అండి, వచ్చినాం. లైక్ కొట్టండి, నిన్న వీడియో తీసిన ఒకటికి చూడండి వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, చేయండి, లైక్ చేయండి, ఓకేనా. ఎలా ఓకేనా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక్కడికి వచ్చినాక చెప్తాను, చాలా వీడియో ఈరోజు ఇక్కడికి వచ్చేసినాం. చూడండి, ఎప్పటికప్పుడు వీడియోలు పెట్టేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. చర్చికి వచ్చేసినాం, ఓకేనండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి.